అమ్మా, నా ప్రాణాన్నైనా వదిలేస్తాను కానీ సిరిని నేను మర్చిపోలేనమ్మా. రాణిదని బ్రతిమలాడి మరీ ఎందుకు నా తీసుకొస్తావు? అవసరమా చెప్పు? భార్యని కాపురానికి తీసుకొచ్చుకోవడం భర్తగా నా బాధ్యత. వచ్చినా అది ఎక్కువ రోజులు మన ఇంట్లో ఎందుకుంటుందిరా? ఉన్నా మళ్ళీ ఆ ఇంద్రాణి వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది, లేదా అత్త మీద ఉన్న అభిమానంతో సిరి వెళ్ళిపోతుంది. తర్వాత నువ్వే బాధపడతావు. నా సిరి కోసం బాధను కూడా ఆనందంగా అనుభవిస్తానమ్మా. ఇప్పుడు సిరిని కలవమంటావా? నీ వారసురాలి మీద నీకు నమ్మకం ఉన్నట్టే. తేల్చుకో ఇంద్రాణి, ఏది కావాలనో. ఇంద్రమ్మ, ఉమాదేవి మాయ మాటలతో నిన్ను మాయ చేస్తా ఉండాది. ఇదంతా చూస్తా ఉంటే సిరిని ఆ ఇంటికి పంపడం కోసమే ఉమాదేవి ఈడిని ఇక్కడికి రమ్మని చెప్పుంటాది. సిరిని ఈడు కలవడానికి ఈల్లేదు, పొమ్మని చెప్పు. సిరితో ఏం మాట్లాడతాడో వెళ్ళి మాట్లాడుకోమను ఉమాదేవి. ఇంద్రాణి చెప్పినదిగా, నువ్వో సంజయ్. అలాగే అత్తయ్య. ఏంది ఇంద్రమ్మ నువ్వు చేస్తా ఉండాది? నా వారసురాలి మీద నాకు నమ్మకం ఉండాదమ్మా. వినవే వినవే మనసా వినవే, నువ్వు వేరైతే నేనే లేనే. హృదయం ఉదయం కనదే ఇకపై, క్షణమే యుగమై పడిని మెదపై. మసకయంచు దారిలోకి ఎండలాగ చేరుమా, ఇసుక నిండు ఈ ఎడారి పైన వాన చల్లుమా. అణు అణువు నీ వలపే, క్షణ క్షణము నీ తలపే. అణువణువు నీ వలపే, క్షణ క్షణము నీ తలపే. వినవే వినవే మనసా వినవే, నువ్వు వేరైతే నేనే లేనే. హృదయం ఉదయం కనదే ఇకపై, క్షణమే యుగమై పడని మెదపై. ముసురు వేసి ఎండరాకపోతే నింగి నేరమా, నదులలోన నీరు ఆవిరైతే నేల నేరమా. ఓ అణువణువు నీ వలపే, క్షణ క్షణము నీ తలపే. అణువణువు నీ వలపే, క్షణ క్షణము నీ తలపే. ఆ, 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 ఆ.
ఇంత ప్రేమని మనసులో దాచుకొని నాకు దూరంగా ఎలా ఉండగలుగుతున్నావు సిరి? ఇంకా నా వల్ల కాదు సిరి. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎవరిని చూసినా నువ్వే కనబడుతున్నావు సిరి. ఎవరు మాట్లాడినా నీ మాటల్లాగే వినిపిస్తున్నాయి. నువ్వు నీ జ్ఞాపకాలు తప్ప ఇంకేం కనిపించట్లేదు సిరి. ప్రతి క్షణం నువ్వు నా కోసం వస్తావని ఎదురు చూస్తూ బ్రతికాను. ఇంకా నా వల్ల కాదు సిరి. నువ్వు లేకుండా బ్రతకడం అంటే హృదయం చంపుకొని బ్రతకడమే. సచ్చు, నీకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నా ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. అదే కాదు సిరి నా బాధంతా. నీ ప్రేమ నీ మనసు ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ నువ్వు మాత్రం నా దగ్గరికి రావట్లేదు. అసలు నా ప్రాణమే నువ్వైనప్పుడు నీకు దూరంగా ఎలా ఉండగలను అనుకున్నావు సిరి? నిన్ను దూరంగా పెట్టాను సచ్చు. ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ దూరం శాశ్వతంగా దూరం చేయాలనే నా ప్రయత్నం అంతా. ఆ రోజు దగ్గరలోనే ఉంది. తప్పకుండా నేను నీతో పాటు వస్తాను సంజు. ఎప్పుడు సిరి? ఎప్పుడొస్తావు? రావాలి, నీతో ఉండాలని నాకు ఉంది సంజు. కానీ ఇక్కడ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. అది నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. కానీ ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. అందుకు నేను బాధపడుతూనే ఉన్నాను సంజు. ఇలా ఇద్దరం జీవితాంతం బాధపడాల్సిందేనా? ఈ సమస్యకి పరిష్కారం లేదా సిరి? పరిష్కారం కోసమే సంజు నా ప్రయత్నం అంతా. సిరి ప్లీజ్, ఇంక ప్రయత్నాలు అవి వద్దు. నాతో వచ్చి వెళ్ళిపోదాం. వస్తే మా వాళ్ళు నిన్ను మీ వాళ్ళు చంపేస్తారా? చెప్పు సిరి. అందుకే కదా రాకుండా ఆగిపోతున్నావు. ఎవరు నన్ను చంపుతానంది? మీ నాన్న, మీ అత్త? చెప్పు, ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. సంజు నా మాట కొంచెం వినరా. ఈ గొడవలు ఉండొద్దనే కదా నీకు దూరంగా ఉంటుంది. అదే సిరి నువ్వు చేస్తున్న తప్పు. గొడవలు జరుగుతాయని భయపడే మన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నాం. తెగిస్తే అట్టో ఇట్టో తేలిపోతుంది. పద వెళ్దాం. సంజు నేను చెప్పేది విను. ఇప్పుడిప్పుడే మా అత్తలో మార్పు కనపడుతుంది. తనే నన్ను నీ దగ్గరికి పంపిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. అందాక కాస్త ఓపిక పట్టు సంజు. మీ అత్త మారత్ సిరి. తనకి పగ తప్ప నీ ప్రేమ గురించి, నీ జీవితం గురించి ఆలోచన ఉండదు. మారుతుంది అనుకోవడం నీ భ్రమ, అంతే. లేదు సంజు, తప్పకుండా మారుతుంది. నాకు నమ్మకం ఉంది. మరకపోతే రావా?
సంజు. రా వెళ్దాం పద. సంజు ఇప్పుడు కాదు. ఇంకెప్పుడు సిరి? నేను చచ్చాకనా? సంజు అవును సిరి, నువ్విప్పుడు నాతో రాకపోతే నేను చస్తాను. ఎదురు చూసినంతకాలం ఎదురు చూశాను. ఇంకా నా వల్ల కాదు సిరి. మనం కలిసి బ్రతకడమా లేక నేను చావడమా నీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సంజు ప్లీజ్ నా మాట విను. విన్నను. నువ్వు వస్తున్నావా రావా? అత్త ఒప్పుకోదు సంజు. అత్త 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 ఎంతసేపు మీ అత్తేనా? నా గురించి ఆలోచించవా? ఆలోచించేదంతా నీ గురించే కదా సంజు. అందుకే రాలేకపోతున్నాను. రాలేను రాలేను రాలేను. ఇంకా మాట విండు. నా వల్ల కాదు సిరి. అయినా ఒకరితో నాకు అనవసరం. నువ్వు వస్తావా రావా ముంద చెప్పు. వస్తానని ఒక్క మాటను చాలు. ఎవరొట్టొచ్చినా నేను చూసుకుంటాను. అయ్యో నాకేదో జరుగుతుందని నువ్వు భయపడదు సిరి. నీకేం జరగకూడదనే వెళ్దాం అంటున్నాను. సిరి ప్లీజ్ సిరి, ప్లీజ్ సిరి అర్థం చేసుకో. నాకేం కాదు సంజు. ఏం కాదా? ఇక్కడుంటే ప్రమాదం. సిరిని మీ ఇంటికి తీసుకెళ్ళని మీ అమ్మే నాతో చెప్పింది సిరి. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను సిరి. రా. రాలేవా? నువ్వు రాకపోతే సింధుతో నా పెళ్లి చేస్తానంటుంది మా అమ్మ. నీ గురించి ప్రతిరోజు మా ఇంట్లో అమ్మా నాన్నకి గొడవలు జరుగుతున్నాయి. మా ఇంట్లో ఎవ్వరు మనశ్శాంతిగా లేరు సిరి. అందరూ మన గురించే బాధపడుతున్నారు. నేను తీసుకొస్తానని వాళ్లతో చెప్పాను. ఇప్పుడు నువ్వు రాకపోతే మన మీద మన ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది సిరి. అర్థం చేసుకో సిరి. రా. సంజు నీకు ప్రమాణం చేస్తున్నాను. నేను మీ ఇంటికి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకో సంజు ప్లీజ్. అర్థం చేసుకున్నాను కాబట్టి ఇంతకాలం ఆగాను సిరి. ఇంకొక్క క్షణం కూడా ఆగను. నీకు మీ అత్త ముఖ్యమా నేను ముఖ్యమా తేల్చుకో. నాకు నువ్వే ముఖ్యం సంజు. అయితే రా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడకు సిరి. వస్తావా రావా? ఇప్పుడు గనక నువ్వు నాతో రాకపోతే శాశ్వతంగా నన్ను దూరం చేసుకుని దానివవుతావు.
ప్లీజ్ సంజు, అంత మాట అనొద్దు. నువ్వు రాకపోతే నేను చచ్చినంత ఒట్టు సిరి. ఓకే, నేను వెళ్తున్నాను. నా మీద నీకున్న ప్రేమ నిజమైతే నువ్వు నాతో వస్తావు. నేను చస్తాను అన్నా నువ్వు రాలేదంటే నీకు మీ అత్తే ముఖ్యమన్నమాట. సరే, బాయ్. సంజు, వద్దు, మాట్లాడొద్దు. మాట్లాడొద్దు. బాయ్. సంజు, సంజు. సంజయ్, సిరితో మాట్లాడినావా? ఏమన్నది? మాట్లాడవేమి? రానందత్తయ్య, రానంది. ఎంత బ్రతిమలన్నా నాతో రావడానికి ఒప్పుకోవట్లేదు. నా ప్రేమ కంటే సిరికి వాళ్ళ అత్త అభిమానమే ఎక్కువైంది. నేను పిలిస్తే సిరి తప్పకుండా నాతో పాటు ఇంటికొస్తుందని నమ్మకంతో వచ్చాను. మారిపోయిందత్త, సిరి మారిపోయింది. ఎవరి కోసమైతే నేను ఎన్నాళ్ళు ఎదురు చూశానో ఆ సిరే రాను అని చెప్పి నన్ను, నా నమ్మకాన్ని చంపేసింది. సిరి తప్ప నా జీవితంలో ఇంకేంది లేదనుకున్నాను. తనే నా సర్వస్వాన్ని ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు సిరి నాతో రాను అంటుంది అత్తయ్య. నీకు ముందే చెప్పినాను, సిరి నా వారసురాలు, నువ్వు ఎంత గింజుకున్నా నీతో రాదని. మా ఇంద్రమ్మ మాట వినకుండా ఓ ఎగేసుకుంటా పోయినావు. నేను పిలవగానే సిరి నా వెనకాలే వచ్చేత్తది అని. ఏం జరిగినది? పోయినోడు పోయినట్టే వచ్చినావు, సిరి మాత్రం రాలా. ఇప్పటికైనా తెలుసుకో, ఎప్పటికైనా సిరి ఈ ఇంటి బిడ్డే గాని నీ భార్య కాదు. నా కోసం ప్రాణం ఇచ్చే నా సిరి నేను పిలిచినా రాను, రాలేను అంటుందంటే దానికి కారణం మీరే. చెప్పండి, నా సిరిని ఏం చేశారో చెప్పండి. నువ్వు ఆగత్తయ్య. ఏరా మీదికి వస్తా ఉండావు? ప్రాణాలతో పోవాలని లేదా ఏందే? సిరి లేనప్పుడు నేను చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. చెప్పండి, ఏం చేశారో నా సిరిని చెప్పండి. ఎందుకు నాతో రానంటుంది? నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇంకా మా సిరిని మర్చిపో. నీ పనికి మాలిన ప్రేమ కంటే ఇప్పుడు మా సిరికి అత్త అభిమానమే ఎక్కువ. మర్యాదగా ఇంటి నుంచి పో. పోకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆ మాట అన్నీకి కూడా మిగిలుండవు. నా ఇంటి నుండి ప్రాణాలతో పోతా ఉండవు. నేనిచ్చిన ప్రాణాలతో బతుకో. మళ్ళీ నా మేనకోడలతో బతుకు పంచుకోవాలని, సిరిని నుంచి తీసుకుపోవాలని నా గుమ్మం తొక్కినావో నీ తల తెగి పడతాది. ఉమాదేవి, నీ అన్న కొడుకు అర్థమయ్యేలా చెప్పు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎప్పటికైనా నీ కళ్ళ ముందు సిరిని ఈ ఇంటి నుంచి తీసుకెళ్తాను. సంజయ్ కాదు. సంజయ్, నువ్వు మాట్లాడు.
చెబుతున్నా ఎందుకే నువ్వు ఏడుస్తాండావు? నీ తల్లి నేనందుకు నేను ఏడవాలా? అసలు సంజుని మన ఇంటికి ఎందుకు రమ్మని చెప్పావమ్మా? నేను ఎంత బతిలాడినా నువ్వు ఇంటి గడప దాటలేదు. సంజయ్ అడిగితేనన్నా నీ మనసు మార్చుకొని నువ్వు అత్తారింటికి పోతావన్న ఆశ. అందుకే వచ్చి నిన్ను తీసుకుపోమన్నాను. అమ్మా, నేను అత్తారింటికి వెళ్ళే అవకాశమే ఉంటే ఎవరు నన్ను బతిమాలాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళిపోతాను. నువ్వు అత్తారింటికి పోయే అవకాశాలు ఎన్నొచ్చినా అవన్నీ మీ అత్త కోసం నువ్వు వదులుకుంటాండావు. సంజు, సంజయ్ సిరి రానందా? వద్దు పిన్ని, సిరి గురించి నా దగ్గర మాట్లాడుతూ వదిలేండి. ఆవేశపడకు సంజయ్. ఆవేశం కాదు పిన్ని, నరాలు తెగిపోతున్నాయి లోపల. నా మాట కాదనదని, నాతో వస్తుందని ఎంత నమ్మకంతో వెళ్ళానో తెలుసా? నాకంటే వాళ్ళ అత్తే ముఖ్యమైపోయింది సిరికి. ఇంకా నేనెందుకు, నా ప్రేమ ఎందుకు?